హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ చెప్తున్నాను. అదేంటో నాకు కూడా తెలీదు. సో అదేంటంటే నేను ఇవాళ నా సైకిల్ని రిపేర్ చేయించుకొస్తున్నాను. అది 4 years బ్యాక్ కొన్నాము. ఒక 2 years నడిచింది, ఇంకొక 2 years ఏం పని చేయలేదు. సో ఇది ఫిఫ్త్ ఇయర్. సో 5th ఇయర్ మేమైతే మా సైకిల్ని రిపేర్ చేయించకపోతున్నాము. సో అది ఎలా చేయించుకొస్తున్నాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. అంటే చూపించడం కాదు, రిపేర్ చేయించుకొని వచ్చినాక మీకు దీనికే ఫోటో చూపిస్తాను. అండ్ ఇంకేంటంటే బ్రేక్స్ అయితే చాలా గట్టిగా అతుక్కోపోతే ఎలా ఉంటుంది అలా అయింది. అండ్ టైర్ అయితే చాలా గట్టిగా ఉంది, ముంగడిది టైర్. వెనకాలది అయితే నార్మల్గానే ఉంది. అండ్ అది కూడా కొంచెం లూజ్ చేపియాలి, ముంగడిది కూడా కొంచెం లూజ్ చేపియాలి. అలాగే సీట్ అయితే చాలా చిన్నగా ఉంది, చాలా కిందికి ఉంది. నేనైతే ఇంత పెద్దగా ఉన్నాను, నాకు దానికి ఏం డిఫరెన్సే చాలా ఉంది. అండ్ సో సీట్ అయితే కొంచెం పైనకి అంటాడు మా డాడీ, పైనకి చేపిస్తాడు. అండ్ అలాగే స్టాండ్ వేయించుకోవాలి. స్టాండ్ వేయించుకొచ్చినాక ఒక పైనే పెడతాడంట పక్కనకి. నాకు అలా నేర్చుకోవడం ఈజీగా సెటిల్ అవుతుంది ఒక పై ఉంటే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేస్తారా, లేదా మీరు కూడా 4 years బ్యాక్ కొన్న సైకిల్ అలాంటివన్నీ మీరు ఇప్పటిదాకా ఉంచుకొని రిపేర్ చేయించుకొస్తున్నారా, అవన్నీ కింద కామెంట్లో మీరు మాకు సెండ్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న ఆ దేవునిలో ఉన్న గంట బెల్ ఉంటుంది కదా, ఆ బెల్లే పక్కనే ఉంటుంది. ఆ బెల్ మీద కొడితే మీకు ఒక మంచి ఛాలెంజ్ పెడతాను, అది ఎవరైతే విన్ అవుతుందో నేను చూస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్, లవ్ యూ.